సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. రేవంత్, క్రెడిట్ కార్డుతో కనుక బంగారు నగలు కొంటే సో మనకి ఉండే లాభాలు, నష్టాలు, ఆ తర్వాత ఉండే తీవ్ర పరిణామాలు ఏముంటాయి? సో ఈ మధ్య ప్యాటర్న్ బాగానే జరుగుతుంది. నేను కొంతమంది క్లయింట్స్ లో కూడా ఇది అబ్జర్వ్ చేశాను. క్రెడిట్ కార్డు మీద గోల్డ్ కొని దాని వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు, అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆఫ్ కోర్స్ అదే రెండు లాభాలు, నష్టాలు, ఇంకా అంతకు మించి ఇంకా ఏం జరుగుతుంది, రెండు ఉన్నాయి. సో రెండు మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, క్రెడిట్ కార్డ్ మీద తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే, ఫస్ట్ మనకి క్రెడిట్ కార్డ్ యూసేజ్ పెరిగే కొద్దీ వాడు రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. ఐ నో ఫ్యూ క్లయింట్స్, ఐటీ బేస్డ్ ఎంప్లాయీస్ కి కొంచెం దీని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, క్రెడిట్ కార్డ్ యూసేజ్ బాగానే పెట్టుకొని దాని మీద వచ్చే క్యాష్ బ్యాక్స్ తోటి సినిమా టికెట్లు బుక్ చేసుకోవటాలు, ఈ స్విగ్గీ జొమాటోకి ఏమైనా కూపన్స్ లాంటివి వాడుకోవటాలు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు, సార్ మీకు ఇట్లా నార్మల్ ఎక్స్పెండిచర్ ఉంటుందా సినిమాకి వెళ్ళడానికి, కానీ ఇట్లాంటి ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ మీకు ఉంటుంది అని నార్మల్గా అడిగితే, అదేం ఉండదు సార్, అవన్నీ నాకు క్యాష్ బ్యాక్స్ వెళ్ళిపోతాయి సార్ అని చెప్తారు. ఎందుకంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్ కదా, చేస్తారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కొడతాం. సో బేసిక్ అట్లా వాడేవాళ్ళు ఉన్నారు. అది వాడటం కూడా రావాలి. నాకైతే ఇప్పుడు సరిగా వాడలేదాన్ని. ఇప్పుడు నాకైతే క్రెడిట్ కార్డు కూడా లేదు, నాకు వాడటం కూడా రాలేదు ఇప్పుడు. అట్లా దాంతో పాటుగా ఏమవుతుంది, ఇట్లా స్పెండింగ్ లిమిట్ పెంచిన ప్రతిసారి కార్డ్ అప్గ్రేడ్ చేస్తారు. స్పెండింగ్ లిమిట్ పెరిగినప్పుడు కార్డ్ అప్గ్రేడ్ చేసినప్పుడు బోనస్లు చాలా ఇస్తారు. అంటే మన రేంజ్ పెంచుతాడు బ్యాంక్. బ్యాంక్ కూడా రేంజ్ పెంచుతాడు. రేంజ్ పెంచే కొద్దీ వాడు బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు క్రెడిట్ కార్డ్ వాడు. సో అదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతో పాటు బయర్స్ ప్రొటెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. సహజంగా మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ మీద వస్తువు కొన్నప్పుడు అది దొంగతనం జరిగినా, డ్యామేజ్ జరిగినా బయర్ ప్రొటెక్షన్ అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ ఒకటి ఇస్తూ ఉంటాడు. అది ఒకటి మంచి అడ్వాంటేజ్. అది నార్మల్గా అయితే మనకు ఆ బయర్ ప్రొటెక్షన్ దొరకదు. అండ్ దాంతో పాటు ఇన్ కేస్ మీకు ఏదన్నా 0 EMI ఇచ్చాడు అనుకోండి, కొన్ని బ్యాంక్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఐ డోంట్ నో, ఈ మధ్య ఇస్తున్నారు. నాకు నిన్న కాల్ వచ్చింది ఒకటి, సార్ మీ క్రెడిట్ కార్డ్ మీద 0 EMI ఉంది సార్ అని. సో బేసిక్గా అట్లా 0 EMI ఆప్షన్ నుండి దాని మీద తీసుకుంటే కనుక వడ్డీ ఎట్లాగా ఉండదు కాబట్టి వాడు ఎంతైతే 6 months ఇస్తాడో 6 months మందం కొనుక్కునే ఆపర్చునిటీ ఉంటే కొనుక్కోవచ్చు. మనం వడ్డీ కట్టేది ఏం లేదు కదా, ఒకేసారి డబ్బులు కట్టడం ఎందుకు అడిగి. 0 వడ్డీ ఉన్నప్పుడు ఏదైనా 299 399 ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, అది కట్టేసుకొని వాడుకునే ఆప్షన్ ఉంటే చేయొచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్. సహజంగా ఈ సెగ్మెంట్లో సక్సెస్ఫుల్గా వాడే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకు? దిస్ నీడ్ లాట్ ఆఫ్ డిసిప్లిన్, ప్లానింగ్, అసలు మనం కట్టగలుగుతామా లేదా, ఇట్లాంటి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇందులో డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ప్రాబ్లం అని అంటే ఈక్వల్ గా పాయింట్స్ ఉన్నప్పటికీ డిసడ్వాంటేజ్ ఎట్లా వస్తుంది అంటే బిహేవియర్ లో వస్తుంది. సో ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి, మనం గనక టైంకి కట్టలేకపోయామా 2 నుంచి 3 రూపాయలు వడ్డీ వేస్తాడు. నెలకి, అది సంవత్సరానికి కాదు. మహా గోల్డ్ పెరిగితే ఎంత పెరుగుద్ది సంవత్సరానికి? 10%, 11% పెరుగుద్ది. మీరు ఎంత కడతారు వడ్డీ? 36% కడతారు. లేదు దాన్ని EMI కన్వర్ట్ చేసుకున్నా, కొంతమంది ఇది కూడా చేస్తాడు, మంచి గోల్డ్ కొనుక్కున్నా EMIలో పెట్టేసుకున్నాం తెలియగా అని. మీకు గోల్డ్ పెరిగితే 11% పెరుగుద్ది, మీరు దాని మీద ఒకవేళ EMI కన్వర్షన్ చేసుకున్న 18% వేస్తున్నాడు, 0 ఇంట్రెస్ట్ లేకపోతే. సో ఇది పెద్ద డిసడ్వాంటేజ్. అండ్ దాంతో పాటుగా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఛార్జెస్ పడతాయి. 2% ఛార్జ్. అంటే మీరు 1,00,000కి గోల్డ్ కొన్నారు అంటే 2% ఛార్జ్ అంటే 2,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. ఆల్రెడీ గోల్డ్ ఐటమ్ లోనే మనం ఒక 20-25% వరకు కూడా మేకింగ్లు, GSTలు ఇవన్నీ కడతాం కదా, దాంతో పాటుగా ఇంకొక 2% ఎక్స్ట్రా మళ్ళీ. ఇది ఒకటి మీకు ప్రాబ్లము. క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. హై యూటిలైజేషన్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ లోకి వెళ్ళిపోతుంది అది. సో బేసిక్ గా మనకి యూటిలైజేషన్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అని ఎట్లా చూస్తారని అంటే, నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ యూ హ్యావ్, కార్డ్స్ ఆర్ మేబీ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ నెంబర్ ఎంత ఉందో చూసి దాంట్లో ఎంత యూటిలైజ్ చేశారో చూస్తారు. సో ఆ పర్సంటేజ్ పెరిగే కొద్దీ మీ క్రెడిట్ స్కోర్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ ఒక పాయింట్, 2 అప్పుడు 1 time స్వైప్ చేసినప్పుడు దాన్ని EMI కన్వర్ట్ చేసినప్పుడు కూడా కొన్ని పాయింట్స్ కట్ చేస్తారు. సో ఇన్ని 2 విధాలుగా కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ఫీ ఎంత పడుతుందో ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అండ్ మీరు కనుక దాన్ని ఫుల్ పేమెంట్ 45 daysలో చేయలేకపోతే దాని జోలికి పోవద్దు. అండ్ మీ క్రెడిట్ లిమిట్ ఎంటైర్ క్రెడిట్ కార్డ్స్ కలిపి ఎంత యూజ్ చేశారో కూడా మీరు చూసుకుంటుంటారు. ఒకవేళ ఈ పారామీటర్స్ లో మీరు ఏది చూడకపోయినా మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు.
ఇక్కడ ఫెయిల్ అవడానికి స్కోప్ ఎందుకు ఉంది అన్నానంటే అందరు ఈ కేటగిరీలోనే ఉంటారు. దాన్ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసే కేటగిరీ కంటే దాన్ని ఇన్ఎఫెక్టివ్ గా, ఇప్పుడు మన ఇండియన్స్ బుక్ రాయమన్నారు అనుకోండి, హౌ టు మేనేజ్ క్రెడిట్ కార్డ్ ఎఫెక్టివ్ అంటే ఎవరు రాయలేరు. హౌ టు మేనేజ్ క్రెడిట్ కార్డ్ ఇన్ఎఫెక్టివ్ అంటే పుస్తకాల మీద పుస్తకాలు వస్తాయి. చాలా మంది జీవితాలు రోడ్డును పట్టడానికి కారణం క్రెడిట్ కార్డు. నా మాట గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇబ్బందుల్లో వెళ్ళడానికి కారణం క్రెడిట్ కార్డులే. అది ఏం చేస్తుంది అంటే మనలో ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని. ముందు కొనేద్దాం, అది యాక్చువల్గా మనకి కాదు, అది అప్పు. బ్యాంకులో డబ్బులు అయ్యి మన దగ్గర ఉన్నాయి అని ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి సైకలాజికల్ గా అది ముందరికి పుష్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దీని వల్ల ఇబ్బంది. నేను ఇంకొక కేసు కూడా చూసాను. ఎంత ఇబ్బంది అని అంటే ర్యాండమ్ గా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, అంత కేస్ స్టడీగా 10 లక్షలు గోల్డ్ కొన్నారు, 12 months ఈఎంఐ రీపేమెంట్ పీరియడ్ పెట్టుకున్నారు, జీరో ఇంట్రెస్టే కదా అని చెప్పేసి ఈ కేసు ఇందాక జీరో ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోవడానికి కొనేస్తారేమో అని చెప్పి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బేసిక్ అయినా మంత్లీ బడ్జెట్ అయినా చూసుకోకుండా జీరో ఇంట్రెస్ట్ కదా కట్టేద్దామని చెప్పి తీసుకున్నారు. ఆయన నెలకి 1.2 lakh షార్ట్ ఫాల్లోకి వెళ్ళారు. అట్లా అప్పు చేయడం మొదలైంది. ఇప్పుడు ఏమవుతుంది, అప్పు ఆల్రెడీ అవుతుంది కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఇప్పుడిప్పుడే బిగినింగ్లో ఉన్నాడు కాబట్టి ఒకదాని నుంచి ఒకటి రొటేట్ చేస్తున్నారు. ఎంత రొటేట్ చేసినా ఒక టైంకి అన్ని మీద పడతాయి కదా, అప్పుడు ఏమవుతుంది 3% వడ్డీ పట్టడం మొదలు పడుతుంది. అసలు తీర్చగలుగుతారా అప్పుడు మీరు కొన్న బంగారంతో పాటుగా ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్మాల్సి వస్తుంది. రైట్? సో ఎఫెక్టివ్లీ మేనేజింగ్ అనేది అంత ఈజీ కాదు. లోన్స్ ఆర్ గుడ్, కానీ దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే. సో బిఫోర్ బయింగ్ ఎనీథింగ్ ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ లోకల్ బడ్జెట్. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. యావరేజ్ బడ్జెట్ ఎంత వస్తుందో తెలుసుకున్నాక స్టిల్ మీకు ఇంకేదైనా ఆపర్చునిటీ ఉంటే దెన్ గో ఫర్ ఇట్. ఈ ఓవర్ సేవింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళి ఇబ్బందులు పడదు. నేను కూడా ఒకసారి మీకు చెప్పాను, క్రెడిట్ కార్డు ఏదో ఒక రోజు కర్మగాలి ఇంకా క్రెడిట్ కార్డు తీసుకున్నాను. పొద్దున్నే 8:30 నుంచి ఆ బ్యాంక్ వాళ్ళ ఫోన్లు, సార్ అది ఇది సిబిల్ స్కోర్ బాగుంది, క్రెడిట్ కార్డు ఇస్తామని వెంటపడ్డారు. సరే ఇంకా టార్చర్ తట్టుకోలేక తీసుకున్నాక అసలు నేను వాడలేదు. తీసుకెళ్ళి ఇంట్లో హెల్ప్లో వాటర్ పడేసేసాను. అది వాడకపోయినా నెలకి 800-900 వేస్తున్నాడు. ఏంట్రా నేను అసలు క్రెడిట్ కార్డు వాడట్లేదు, ఏదో తీసుకెళ్లి షెల్ఫ్లో పడేసాను ఏంట్రా అంటే చెప్తున్నాడు వాడు. ఏదో ట్యాక్స్లు అంట, సెజ్లు అంట, జిఎస్టీ అంట. ఇది క్రెడిట్ కార్డు వాడకుండా కనీసం దాని కవర్ కూడా అట్లనే ఉంది. నాకు అనిపించింది మనకి ఫస్ట్ క్రెడిట్ కార్డు వాడేంత సీన్ లేదు. ఇది అంటే మనకు అంత అర్హత లేదు, మనకంత సీన్ లేదు అని చెప్పి తీసుకెళ్ళి క్రెడిట్ కార్డు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వదిలించుకున్నాను. ఈ కేసు మీకనే కాదు సార్, చాలా మందికి కూడా ఫేస్ అవుతున్నారు కాబట్టి ఒక చిన్న సింపుల్ గా చెప్పేస్తాదండి. అసలు ఫస్ట్ మల్టిపుల్ తీసుకోవద్దు. ఒక క్రెడిట్ కార్డు తీసుకొని మల్టిపుల్ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. ఒకటి తీసుకొని యాడ్ ఆన్ కార్డు తీసుకొని మీ స్పౌస్కి ఇవ్వండి. సో ఒకటే క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ అవుతుంది, యూసేజ్ చేయడం ఈజీ. ఒకవేళ లేదు మనకు అనుకోని సందర్భాల్లో 1-2 క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాం అని అంటే ఒక ఆటోపే పెట్టండి. ఇట్ కుడ్ బి యువర్ మంత్లీ మొబైల్ రీఛార్జ్, వైఫై రీఛార్జ్, ఆటో పేమెంట్ పెట్టేశారు అనుకోండి. అప్పుడు మంత్లీ యాన్యువల్ ఛార్జెస్ పడవు. మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పడ్డాయా మనం ఏం చేస్తాము, వాడట్లే కదా అని చెప్పి దాన్ని ట్రాకింగ్ లో పెట్టకుండా వదిలేస్తాం. ఎప్పుడైతే ట్రాకింగ్ లో పెట్టకుండా వదిలేస్తామో ముందు ఒక 600 రూపాయలు వాడు ఏఎంసీ వేస్తాడు సంవత్సరం తర్వాత, దానికి జిఎస్టీ ఇవన్నీ పడతాయి. మనం దాన్ని ఫస్ట్ మంత్ లో కట్టలేదు కాబట్టి దానికి ఒక 600-700 రూపాయలు పెనాల్టీ వేస్తాడు. ఈ లూప్ కంటిన్యూ అయ్యి సంవత్సరానికి ఒక 5,000-6,000-7,000 రూపాయల వరకు కూడా ఒక పెనాల్టీ పెద్దదే కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, అది మీ సిబిల్ స్కోర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మరి మీరు సిబిల్ స్కోర్ గురించి మాట్లాడుతున్నా ఇంకో గుర్తొచ్చింది, ఈ మధ్య సిబిల్ స్కోర్ లేదని పీటల మీద పెళ్లి కూడా చూసాను నేను కూడా. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఎక్కడో మహారాష్ట్రలోనే ఏమో బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ వల్ల కాసేపట్లో పెళ్లి కాబోతుంది అనగా అసలు ఈ అబ్బాయి ఫైనాన్షియల్స్ ఏంటి అని వాళ్ళ పేరెంట్స్ ఒకసారి చెక్ చేస్తే విపరీతమైన ఈఎంఐలు, సిబిల్ స్కోర్ చాలా అంటే చాలా తక్కువ ఉందంట. ఇంకా దెబ్బకి ఈ అబ్బాయికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. పొరపాటున మా అమ్మాయిని కానీ ఈ అబ్బాయికి ఇచ్చే ఉంటే రేపు కనీసం ఏదైనా అవసరం నిమిత్తం బ్యాంకుకు లోన్ వెళ్తే కనీసం ఏ బ్యాంకు కూడా లోన్ ఇచ్చే పరిస్థితులు లేదు ఈ పిల్లవాడికి అని చెప్పి పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంటే, ఇన్ని రోజుల నుంచి మంచి జాబ్ లేకపోతే పిల్లని ఎవరనో, కార్ లేకపోతే పిల్లని ఎవరనో, లేకపోతే మంచి బంగ్లా లేకపోతే పిల్లని ఎవరనో ఇప్పుడు దాకా జరిగింది. ఇక నుంచి క్రెడిట్ స్కోర్ లేకపోతే కూడా పీటల మీద పెళ్లిళ్ళు రద్దు అవ్వచ్చు.
లేదంటే అవి విడాకుల వరకు కూడా దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మన ఇద్దరం కలిసి ఒక ఫిన్టెక్ కంపెనీ ఓపెన్ చేద్దాం సార్. పెళ్లి చేసుకునే ముందు వచ్చి చెక్ చెక్ చేసుకొని అంటే అప్పుడప్పుడు సినిమాలో చూస్తుంటాం, అబ్బాయికి అంటే అమ్మాయి తరఫున ఏదో సినిమాలో కూడా ఉంది, అమ్మాయి తరఫున అబ్బాయికి పెళ్లి సంబంధించి అబ్బాయి హెల్త్ కి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా తీసుకుంటారు. అలానే మనం ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇద్దాం. ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇది రేపు ట్రెండింగ్ బిజినెస్ అవుతుంటుంది ఆబ్వియస్లీ. మొత్తానికి అంటే ఇన్ని రోజుల నుంచి మన క్రెడిట్ స్కోర్ ఏముందలే కట్టకపోతే అనుకున్నాం కాబట్టి, బట్ ఇక నుంచి మనం ఫైనాన్షియల్ గా ఎంత డిసిప్లైన్ గా ఉన్నాం, ఎంత టెన్షన్ గా ఉన్నాం అనేది కూడా మ్యాటర్స్. మ్యారేజ్ మ్యాటర్స్. అంటే ఇక ఆల్రెడీ అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి ఏమైనా మ్యారేజ్ బ్యూరోస్ పెళ్లిళ్ళు వాళ్ళు కూడా అడుగుతారు, ఆ అబ్బాయికి ఒక్కసారి సిబిల్ స్కోర్ ఎంత ఉందో కనుక్కోండి, బాగుంటే పెళ్లి చూపులు వెళ్దాం అన్న సిచ్యువేషన్ కూడా చూడబోతున్నాం. మన ఇద్దరు చెప్పారు కదా సార్, ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం. అది ఎలా ఉండాలి అంటే ఈ అబ్బాయికి సంబంధించిన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ అనాలిసిస్, పెళ్ళైన తర్వాత ఒక ఉద్యోగం పోతే ఎన్ని సంవత్సరాల పాటు బతకగలుగుతాడు, ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే ఎంతవరకు నిలబడగలుగుతాడు, కనీసం ఇల్లు కొనగలుగుతాడా, పిల్లల స్కూల్ ఫీజులు కట్టగలుగుతాడా, అనాలిసిస్ ఇద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది. రైట్ రైట్ సార్. సో మొత్తానికి క్రెడిట్ కార్డ్తో బంగారం కొనొచ్చు, కొంటే సరిపోదు, డిసిప్లైన్ గా ఈఎంఐలు కట్టాలి. కట్టకపోతే మళ్ళా ఈ సిబిల్ స్కోర్ అన్నెసరీ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతుంది ఫైనాన్షియల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.